టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ బిగ్ మ్యాచ్ జరగనుంది. మాజీ ఛాంపియన్లు దాయాది జట్టు భారత్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరగనుంది. గ్రూప్ ఏలో భాగంగా నాసా కౌంటీ క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ సాయంత్రం జరుగుతుంది. తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ పై సునాయాసంగా నెగ్గిన భారత్ ఉత్సాహంగా కనిపిస్తుండగా చిన్న జట్టు అమెరికా చేతిలో ఓడిన పాక్ పై తీవ్ర ఒత్తిడి ఉంది. ఇక ఐర్లాండ్ పై సునాయాసంగా గెలిచిన భారత జట్టులో ఎలాంటి ఆందోళన లేదు. ఇక టాప్ ఆర్డర్ లో రోహిత్, కోహ్లీ, పంత్ ఖాయింగ్ కాగా ఇక సూర్యకుమార్, దుబే, పాండ్యాలలో బ్యాటింగ్ పటిష్టంగా ఉంది. గత మ్యాచ్ లో విఫలమైన అసలు సమయంలో ఎలా చెలరేగాలో కోహ్లీకి బాగా తెలుసు. పాండ్యా, జడేజా బ్యాటింగ్ అవసరం లేకుండా టీం విజయాన్ని పూర్తి చేసుకుంది. ఇక టాప్ 7 వరకు బ్యాటింగ్ సామర్థ్యం ఉంది కాబట్టి జట్టు ఒక మార్పు చేయవచ్చు. ఇక అక్షర్ పటేల్ స్థానంలో కుల్దీప్ యాదవ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత కొంతకాలంగా కుల్దీప్ మంచి ఫామ్ లో ఉండడంతో పాటు పాక్ పై మంచి రికార్డ్ కూడా ఉంది. పిచ్ స్పిన్ కు అనుకూలించే అవకాశం ఉంటే మాత్రం ముగ్గురు పేసర్లు బుమ్రా, సిరాజ్, హర్షదీప్లలో ఒకరిని తప్పించి కుల్దీప్ ను ఎంపిక చేస్తారు. మరోవైపు పాకిస్తాన్ పరిస్థితి మాత్రం ఇబ్బందికరంగా ఉంది. యుఎస్ చేతిలో అనూహ్యంగా ఓడిపోవడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. ఓటమి కంటే ఆ మ్యాచ్ లో పేలవ ఆట తీరు చూస్తే జట్టులో సమస్య ఏమిటో అర్థమవుతుంది. ఓపెనర్లుగా రిజ్వాన్, బాబర్ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. అటు కెప్టెన్సీలో కూడా లోపాలతో బాబర్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. పాక్ మిడిల్ ఆర్డర్ కూడా బలహీనంగా కనిపిస్తోంది. యుఎస్ తో కేవలం 159 పరుగులకే పరిమితమైంది. సుదీర్ఘకాలంగా ఈ ఫార్మేట్ లో ఆడుతున్న బౌలర్లు షాహీన్ అఫ్రిది, అలాగే రఫూఫ్, నసీం కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వడం లేదు. 2021 వరల్డ్ కప్ మ్యాచ్ లో మినహాయిస్తే ప్రతిసారి భారత్ చేతిలో భంగపడిన టీం ఈసారి ఏం చేస్తుందనేది చూడాలి.